ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనము. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు జన్మించారంటే, ఆయన అంటున్నారు కదా, నేను ఆరోగ్యము గలవారికి అయితే వైద్యుడు అవసరం లేదు, రోగముగా ఉన్న వారి కొరకు మాత్రమే వైద్యుడు కావాలి. కాబట్టి నేను కూడా నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపములో ఉన్నటువంటి వారికి రక్షణ ఇవ్వడానికే నేను ఈ లోకంలోనికి వచ్చానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడును లేడు, ఒక్కడును కూడా లేరు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పాపము చేసి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. మనం అందరము కూడా మరి నీతిమంతులముగా ఎంచబడక మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలుగా ఆయన ముందు కనబడుతున్నప్పుడు ఆయన తన రక్షణ మనకి ఇవ్వడానికి, పాపంలోను శాపంలోను మునిగిపోయినటువంటి మనలను రక్షించి తన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయడానికి, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించడానికి, అలాగే నరకంలోనికి వెళ్ళవలసిన మన ప్రాణమును రక్షించి నిత్య రాజ్యంలోనికి నడిపించడానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇంత సూటిగా ఏమని మాట్లాడుతున్నారంటే, యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కొరకో కాదండి, నీ కొరకే. మనం నీతిమంతులమనో, మనం పరిశుద్ధులమనో, మనం గొప్పవారమనో కాదు, ఆయన పాపివైనటువంటి మనల్ని యేసయ్య ప్రేమించాడు. మన కొరకే ఈ లోకానికి ఆయన వచ్చి తన రక్షణను ఈరోజు ఆయన అనుగ్రహించాడు. ఆ రక్షణకి ఇంకా దూరంగా ఉన్నట్లయితే నేను సిద్ధపరచుకొని రక్షణ కొరకు ఇంకా ముందుకు సాగాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.